చాలామంది ఇవాళ రేపు సొసైటీలో చూస్తే డయాబెటీస్ ఇంతకుముందు ఒక మిత్ ఉండేదండి. అంటే సొసైటీలో డయాబెటీస్ అనేది ఒకసారి వస్తే ఎప్పటికీ పోదు అని. సో, ఇవాళ రేపు చాలా ప్రోగ్రామ్స్ డెవలప్ అయ్యాయి. ఏంటంటే డయాబెటిక్ రివర్సల్ అంటే ఒకసారి వస్తే ఎన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని రివర్స్ చేయొచ్చు అని. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. ఒక 100 మందిలో డయాబెటీస్ ఉంటే ఒక ముగ్గురు నుంచి 3-5% వరకు రివర్సల్ అనేది చూస్తాం. యాక్చువల్‌గా రివర్సల్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ లైఫ్ స్టైల్ పద్ధతి పాటించకుండా అంటే వాళ్ళు ఒకసారి డయాబెటిస్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు స్ట్రెస్ కానీ, స్లీప్ కానీ, డైట్ కానీ, యాక్టివిటీ కానీ ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా మళ్ళీ డయాబెటిస్ రాకపోతే దాన్ని రివర్సల్ అంటారు. అలాంటి రివర్సల్ మాత్రం ఎవ్వరికీ జరగదు. కొందరికి ఎవరైతే అతిగా బరువు చెంది ఉన్నదానికంటే చాలా ఎక్కువ వెయిట్ మన బీఎంఐ నార్మల్‌గా 18-25 లోపల ఉండాలి. కొందరికి 35-40 బీఎంఐ వచ్చి వాటి వల్ల పొట్టలో ఫ్యాట్ బాగా కొవ్వు జమయ్యి మన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఇలాంటి వాళ్ళల్లో మనము వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసి వాళ్ళ బరువు తగ్గిస్తే వాళ్ళకు వచ్చే డయాబెటిస్‌ని రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలా కానీ ఇప్పుడు జెనెటిక్ అంటే వారసత్వం ద్వారా వచ్చిన డయాబెటిస్ గానీ, ఇంకేదైనా అంటే లైక్ బరువు లేకపోయినా గూడా స్ట్రెస్ కానీ లేకపోతే వాళ్ళు అంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే దాన్ని రివర్స్ చేయడం కష్టమండి. అంటే మెయిన్‌గా మనం చూసేది ఫస్ట్ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకొని, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా చూస్తే సరిపోతుంది. కొందరికి మాత్రం ఒక 3-4% పీపుల్ ఎవరైతే బాగా అతిగా బరువుండి వాళ్ళ వల్ల వచ్చిన డయాబెటిస్ అది కూడా ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దాన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది.